హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త రుచులు. జనరల్గా మనం రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? పన్నీర్ ఐటెంకి కదా. అలాగే మెన్యూ చూస్తే కూడా మనల్ని ఊరించేది పన్నీర్ బటర్ మసాలా. మరి అలాంటి పన్నీర్ బటర్ మసాలాని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించే మెజర్మెంట్స్తో చేసుకోండి. మీకు రెస్టారెంట్ కన్నా కూడా చాలా బాగా వస్తుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 15 జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/4 కప్ బటర్ని ప్యాన్లోకి తీసుకోవాలి. బటర్ కొంచెం కరగగానే ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి బటర్లో వేయాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయల్ని బాగా వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 3 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్లో వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ సిమ్లో పెట్టాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/4 కప్ బటర్ని ప్యాన్లో వేసి బటర్ కరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని వేయాలి. స్టవ్ సిమ్లోనే ఉంచి బాగా వేయించాలి. చూసారు కదా, ఉల్లిపాయ టొమాటో పేస్ట్ కొంచెం దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. అన్నీ కలిసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిక్స్చర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ పంచదార ఆప్షనల్ అండి, నేను వేయలేదు. మీకు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ పంచదారనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయిందండి. నేను పన్నీర్ పీసెస్ని ముందుగానే కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని గ్రేవీలోకి యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు పన్నీర్ బాగా కలిసేదాకా ఉంచాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది చపాతీ, పూరి, రైస్, పులావ్ ఒకటేంటి దేంతో అయినా తినచ్చు. సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.